హలో అండి అందరికీ. షుగర్ పేషెంట్స్ నుంచి పీసీఓడి, పీసీఓఎస్, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. బియ్యం అవసరం లేదు, ఇడ్లీ రవ్వ లేకుండా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఒక్క పిండి ఉంటే మనం 3 బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుండిద్ది, తప్పకుండా ట్రై చేయండి. ముందు నేను ఇక్కడ 2 కప్పుల జొన్న ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. మీ దగ్గర జొన్న ఇడ్లీ రవ్వ లేకున్నా కూడా మనం ట్రై చేయొచ్చు. ఎలా చేసుకోవాలో వీడియో ఎండ్లో చెప్తాను, చూడండి. 2 కప్పుల జొన్న ఇడ్లీ రవ్వ తీసుకొని 2 గ్లాసుల వాటర్ వేసి శుభ్రం చేసుకొని, ఈ వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని, ఇలాగ వాటర్ వేసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం జొన్న ఇడ్లీ రవ్వ వేసామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని 1-2 సార్లు శుభ్రం చేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మెంతులు 1 స్పూన్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని మెంతులు కూడా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే జొన్న ఇడ్లీ రవ్వను 6 గంటల పాటు నానబెట్టాను. చూసాక వాటర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అబ్సార్బ్ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు వేసిన తర్వాత మినపగుళ్ళు నానబెట్టిన వాటర్ కూడా వేసేసి, అలాగే మెంతులు నానబెట్టిన వాటర్ కూడా వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలాగ మెంతుల నీళ్ళు వేయడం వల్ల మనకి బాగా ఫెర్మెంట్ అవుతుంది ఈ పిండి. ఇక్కడ మీరు చూసినట్టయితే జొన్న ఇడ్లీ రవ్వలో వాటర్ అనేవి ఎక్కువ లేవు, అందుకని నేను వాటర్తో సహా వేస్తున్నాను. మీకైతే జొన్న ఇడ్లీ రవ్వలో వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి వేయండి. ఇలాగ జొన్న ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు చేతితో బాగా కలపండి. చేతితో బాగా కలపడం వలన మనకి ఈజీగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక 10 గంటల పాటు పక్కన పెట్టండి. 10 గంటల తర్వాత చూసాగా ఎంత బాగా ఫెర్మెంట్ అవుతుందో. ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా ఫెర్మెంట్ అవ్వడం కోసం బియ్యం డబ్బాలో అలాగా పెట్టండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకొని, అలాగే వాటర్ కొంచెం వేసుకుంటూ, మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ కలుపుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇడ్లీ బ్యాటర్ ప్లేట్స్కి అయితే ఆయిల్ అనేది అప్లై చేసేసాము. ఇలాగా ఇడ్లీ ప్లేట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇది చేసేటప్పుడు నేను ఇడ్లీ స్టాండ్లో వాటర్ వేసాను కాబట్టి వాటర్ అనేది ఆల్మోస్ట్ బాయిల్ అవుతూ ఉన్నాయి నాకు ఇడ్లీ స్టాండ్లో. ఈ బాయిల్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ పెట్టేసి, పైన ఇలాగ ప్లేట్ పెట్టేసి ఒక 5-7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకోవాలి. 5-7 నిమిషాల దాకా బాయిల్ చేసుకున్న తర్వాత, అంటే కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా తింటారు, అంత సాఫ్ట్గా ఉంటాయి. అలాగే మనము పిండితో అయితే, అంటే ఇడ్లీ రవ్వతో ఎలా చేసుకుంటామో అలాగే వస్తాయి. ఒకవేళ మీ దగ్గర జొన్న ఇడ్లీ రవ్వ లేకపోతే జొన్నలను మిక్సీలో వేసుకోండి. జొన్నలను మిక్సీలో వేసుకొని కొంచెం ఇడ్లీ రవ్వలాగా కొంచెం రవ్వగా చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. జొన్నలని కడగకుండా మామూలు జొన్నలని మనం మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే జొన్నలని మిక్సీలో వేసి ఫిల్టర్ చేసుకున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ బన్ దోశ, క్రిస్పీ దోశ అయితే మనం మామూలు దోశలు చేసుకుంటాం కదా, అలాగే దోశలాగే చేసుకోవాలి. చాలా బాగుండేది టేస్ట్, అలాగే హెల్తీ రెసిపీ కూడాను. చూడండి, బన్ దోశ, అలాగే క్రిస్పీ దోశ, సాఫ్ట్ ఇడ్లీ 3 ఒకే పిండితో వచ్చేసాయి మనకి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే క్రిస్పీ దోశ వచ్చింది, బన్ దోశ కూడా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.